వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల ప్రస్థానం ఏదైనా సరే అది ప్రజల కోసమే సాగింది. ప్రజా సంక్షేమమే అజెండాగా సాగింది. ప్రజలకు మాట ఇవ్వటానికో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికో సాగింది. వ్యక్తులు మారినా సరే విశ్వసనీయత మాత్రం చెక్కు చెదరలేదు. మాట తప్పని మడమ తిప్పని వారసత్వం కొనసాగుతూనే ఉంది. ప్రజా జీవితంలో ఒక నాయకుడిగా వైఎస్ ఎంచుకున్న తొలి సిద్ధాంతం మాట తప్పని మడమ తిప్పని నైజం. అదే ఆ మహానేతకు ప్రజల్లో అపారమైన నమ్మకాన్ని సాధించి పెట్టింది. ఆ నైజమే రాజకీయ వేదికపై వైఎస్ ను మాత్రం ప్రత్యేకంగా నిలబెట్టింది. ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిని చేసింది. నా అక్కల చెల్లెళ్ల కళ్ళల్లో కన్నీరుకుతోంది. ఈ కన్నీటిని శాశ్వతంగా తుడిచినంత వరకు ఎన్ని త్యాగాలైనా నేను చేస్తానంటుంది. ఆ పోరాటాల పాటే ఈ ప్రజా ప్రస్థానమని మనం చేస్తున్నాం. ఇప్పటికి 1400 కిలోమీటర్లు నడిచే కార్యక్రమంలో ఉన్నాను. దాదాపు 1000 కిలోమీటర్లు మరొక 2-3 రోజుల్లో నడవబోతున్నాం. ఇచ్చాపురం వరకు 1400 కిలోమీటర్లు కూడా ఎర్రటి ఎండనైనా లెక్క చేయకుండా మీరిచ్చే ఆదరణతో, మీరిచ్చే బలంతోనే ముందుకు పోతాం. మీకోసం చేస్తున్నాం పోరాటం అని మనం చేస్తున్నాం. ఇది 2003లో కరువు కాటకాలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు వైఎస్ ఇచ్చిన మాట. ప్రజల దగ్గరికే వెళ్లి ప్రజల బాధలను అర్థం చేసుకుని వారి కన్నీళ్లను దగ్గరగా చూసి ఇచ్చిన మాట. వైఎస్ మాటను ప్రజలు ఎంత విశ్వసించారో ఆ ప్రజలకు అంతకంటే ఎక్కువ సంక్షేమాన్ని అందించారాయన. ముఖ్యమంత్రిగా తన తొలి సంతకంతోనే సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. రైతాంగానికి ప్రత్యేకమైన వాగ్దానం ఈ రాష్ట్రంలో రైతాంగానికి చెయ్యబోయే మొదటి సంతకం. ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం అనే కార్యక్రమం చేస్తున్నామని మనం చేస్తున్నాం. ఆ సంతకం మీ అందరి సమక్షంలో ఇప్పుడే పెడతామని మనం చేస్తున్నాం. సవినయంగా ఇప్పుడే మీ సమక్షంలో మాట తప్పని గుణమే తండ్రి నుంచి సిసలైన వారసత్వంగా స్వీకరించారు వైఎస్ జగన్. ప్రజలకు ఒక మాట అంటూ ఇచ్చాక కష్టమైనా నష్టమైనా అది నెరవేర్చడానికి ఆహర్నిశలు శ్రమించాలని, వెనకడుగు అనేది ఉండకూడదని చెప్పిన తన తండ్రినే స్ఫూర్తిగా తీసుకున్నారు జగన్. నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉంటారు. ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా. మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంలో ఒకరినవుతా. తన తండ్రి తొలి సంస్మరణ సభలో ప్రజలకిచ్చిన ఈ మాట నిలబెట్టుకోవడం కోసం జగన్ చేస్తున్న పోరాటం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చాటింది. మాట తప్పడం అనేది తన రక్తంలోనే లేదంటూ, తనను అక్రమంగా అరెస్టు చేస్తారని తెలిసినా సరే వైఎస్ జగన్ చూపించిన తెగువ, నిబ్బరం ఈ రాష్ట్ర ప్రజలకు రాజన్నను గుర్తు చేసింది. ఎన్నాళ్ళు బతికామన్నది కాదు ముఖ్యం, బతికినంత కాలం ఎలా బతికాము అనేది ముఖ్యము అని. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ కూడా చిరునవ్వుతో ఉండాలి. తన కాళ్ళ మీద తాను నిలబడాలి. తన కాళ్ళ మీద తాను నిలబడితేనే
కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని ప్రజల గొంతుగా మారిన జననేతను ఆ జనంలోనే లేకుండా అరెస్టు చేసి దూరం చేసినప్పుడు ప్రజలకు ఒక భరోసా అవసరమని భావించిన జగన్ తన ప్రతినిధిగా చెల్లెమ్మను ప్రజల్లోకి పంపినప్పుడు అన్న వదిలిన బాణం షర్మిల కూడా ప్రజలకు ఒక మాట ఇచ్చారు. నేను జగనన్న వదిలిన బాణాన్ని రాజశేఖర్ రెడ్డి కూతురిగా, జగనన్న చెల్లెలుగా, వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఒక సామాన్య కార్యకర్తగా, వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఒక సైనికురాలిగా ఈ ప్రస్థానాన్ని మొదలు పెడుతుంది. ఒక సాధారణ కార్యకర్తగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికురాలిగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేస్తానని చెప్పిన షర్మిల అదే స్ఫూర్తిని కొనసాగించారు. తన అన్న కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు అనుక్షణం ధైర్యం చెబుతూ భరోసా ఇస్తూ మరో ప్రజా ప్రస్థానాన్ని సాగించిన షర్మిల ఎన్ని విమర్శలు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. గాయం వెంటాడుతున్నా సరే ఆ బాణం గురి తప్పలేదు. ఇచ్చిన మాట కోసం ఎలాంటి పరిస్థితులకైనా ఎదురెళ్లే ఆ గొప్ప వారసత్వం ప్రజల గుండెల్లో వైఎస్ను మరింత పదిలపరిచింది. ఆ ప్రజా వెల్లువ ఇప్పుడు తమ గుండె చప్పుడుగా మారిన జగన్ కోసం ఎదురు చూస్తోంది.